హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నందు లైఫ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా పప్పుని ఒక 2 hours నానబెట్టుకోండి. ఏ పప్పు అయినా సరే 2 hours మ్యాక్సిమం నానబెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తాను. అది మెత్తగా స్మాష్ అయిపోయి పేస్ట్ లాగా అవుతుంది. సాంబార్కి పేస్ట్ లాగా ఉంటేనే సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దానికి కావాల్సిన వెజిటేబుల్స్, డ్రమ్ స్టిక్స్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్ అండ్ టమాటో అండ్ వెజిటేబుల్స్ ఏవన్నీ వేసుకోండి. నేను క్యారెట్, బెండకాయ వేసుకుంటున్నాను. అవి నెక్స్ట్ ఒక పీసెస్గా కట్ చేసుకోండి. ఫస్ట్ మునక్కాయ ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను. అంటే పప్పు నానబెట్టుకున్నప్పుడే చింతపండు కూడా నానబెట్టుకున్నా. సో తొందరగా అయితే మనం కుక్ చేసుకున్నప్పుడు అన్నీ స్పీడ్గా పక్కన పెట్టుకుంటే కుకింగ్ అనేది తొందర అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. మునక్కాయలు అన్ని ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోండి. పీస్ మీరు సపరేట్ తీయాల్సిన పని లేదు. కట్ చేస్తుంటేనే ఆటోమేటిక్ పీస్ అనేది వచ్చేస్తుంది. అన్ని ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ బెండకాయ మీడియం సైజ్లో కట్ చేసుకోండి, మరి ఈ స్మాల్ పీసెస్గా కాకుండా. నెక్స్ట్ ఆనియన్ మీడియం సైజ్లో కట్ చేసుకోండి. ఆనియన్స్ మరీ పీసెస్గా కట్ చేసుకుంటే సాంబార్లో చెత్త అనిపిస్తే నాకు తినబుద్ధి రాదు. అండ్ క్యారెట్ రౌండ్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ నేను మధ్యలో ఘాటు పెట్టుకొని కట్ చేసుకుంటాను. బికాస్ విత్తనాలు పంటి కింద పడితే కారం అనిపిస్తుంది, సాంబార్ టేస్ట్ పోతుందని. సో నెక్స్ట్ టమాటోస్ మీడియం సైజ్ కట్ చేసుకోండి. మధ్యలో క్యారెట్ ఏదైనా వెజిటేబుల్ ఉంటే తినేసేయండి. నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇది. నేను ఆల్రెడీ పప్పు బాయిల్ చేసుకున్న కుక్కర్లోనే సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అందులో 2 tablespoons ఆయిల్ పోసుకున్నాను. 2 tablespoons అంటే చిన్న స్పూన్ కాదు, అది ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా దాంట్లో వచ్చే స్పూను. నెక్స్ట్ రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. నెక్స్ట్ నేను చెప్పిన ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వెల్లుల్లి, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, జీలకర్ర తక్కువ వేసుకోండి. కాస్త చిటపట అనగానే నెక్స్ట్ అందులో గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్స్, బెండకాయ వేసుకొని ఒక 5 minutes పచ్చివాసన పోయే వరకు వేగించండి. నెక్స్ట్ అందులో సాల్ట్, మునక్కాయలు కడుక్కొని వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేయండి. పసుపు వెంటనే వేయకండి, కొంచెం అదంతా మిక్స్ అయ్యి ఆ తర్వాత వేయండి, లేకుండా మాడిపోతుంది పసుపు వేసిన వెంటనే. సో నెక్స్ట్ పసుపు వేయండి. పసుపు వేస్తే పచ్చి స్మెల్ అనేది మ్యాక్సిమం పోతుంది. నెక్స్ట్ కరివేపాకు పోపులో వేయకుండా ఇట్లా వెజిటేబుల్స్లో వేయండి.